నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. ఉస్మానియా బ్యాక్గ్రౌండ్కి సంబంధించినటువంటి నేత, కాంగ్రెస్ పార్టీ నాయకులు మానవతరాయ్ ప్రస్తుతం మనతో పాటున్నాడు. సో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులందరి వాయిస్ తీసుకుంటున్నాం. భారత్ పాక్ యుద్ధం గురించి. ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న భిన్నమైపోయింది. విదేశాల నుంచి అప్పులు అడిగేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో భారత్ పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి ఒకసారి ఓయూ విద్యార్థి నేత మరి ఏమనుకుంటున్నారు మానవతరాయ్ ఒకసారి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతా ఉన్నారు. ఓయూ నేతలంతా కూడా అవసరమైతే బార్డర్కి పోయి మా ప్రాణాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం భారత్ కోసం అని అంటున్నారు. సో మానవతరాయ్ ఏమంటాడు, ఈ భారత్ పాకిస్తాన్ గురించి ఏం చెప్తారు? మానవతరాయ్ కూడా సిద్ధంగా ఉండు, ప్రాణాలు కాదు ఏ త్యాగానికి ఆయన సిద్ధం. సైనికుల యొక్క పోరాటాలని మనం అందరం కూడా కొనియాడాలి. ఇలా దేశం ఈ మాత్రం ఈ విధంగా ప్రపంచ దేశాల సరసన ఉందంటే అది భారత సైనికుల యొక్క త్యాగాలు. ఇలా ఏమాత్రం బలం లేని వాళ్ళు ఒక వెనక నుంచి ఒక పక్క చైనా మద్దతుతో ఒక రకంగా రెచ్చగొడితే వీళ్ళు రెచ్చిపోతూ పాప అమాయకులైనటువంటి వాళ్ళకి బలం లేదు, బలగం లేదు. ఆయన ఉత్తుత్తి బాంబులు, పేలన బాంబులు వేస్తున్నారు వాళ్ళు, చైనా బాంబులు. ఇది వాళ్ళ శక్తి. ఇలా ఆర్థిక వ్యవస్థ తీసుకుంటే భారత యొక్క ఆర్థిక వ్యవస్థ 50,67,000 కోట్లున్నది. వాళ్ళు తిప్పి కొడితే 18 లక్షలు కూడా లేదు. మనం సైనికులకు 6 లక్షల కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం. వాడు తిప్పి కొడితే 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేనటువంటి శక్తి లేనటువంటి శక్తిహీనులు ఇలా భారత్ను ఎదుర్కొంటారా చెప్పండి? కాబట్టి ఇదేంటంటే వాళ్ళు ఉగ్రవాద దేశం. పాకిస్తాన్ అంటే ఉగ్రవాద దేశం. అసలు పాకిస్తాన్లో సైనికులు లేరు, సైనికులే ఉగ్రవాదులు, ఉగ్రవాదులే సైనికులు. చూడండి, మొన్న మన భారతీయులు అమాయకులైన వాళ్ళని 26 మందిని పొట్టన పెట్టుకుంటే మనం చూసి ఒక ధర్మబద్ధంగా ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాళ్ళ జోలికి వెళ్ళు, అక్కడ 100 మంది ఉగ్రవాదులు చంపినాం. ఉగ్రవాదులను చంపితే సైనికులు ఎట్లా పోతారు? అక్కడ పాకిస్తాన్ సైనికులు ఎట్లా పోయి కన్నీళ్ళు గారుస్తారు, ఎట్లా నివాళులర్పిస్తారు? కాబట్టి ముమ్మాటికి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్ను అస్థిరపరిచే కుట్రలు మొదటి నుంచి పాకిస్తాన్ చేస్తుంది. 1971 సంవత్సరంలో ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి బుద్ధి చెప్పినా సరే ఇంకా పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోవటం లేదు. ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ యుద్ధం జరగాల్సిందే, పాకిస్తాన్ దేశాన్ని సమాజ్ చేయాల్సిందే, మళ్ళీ తిరిగి కోలుకోకుండా కుక్క చావు చంపినట్టు చంపాల్సిందే భారత సైనికులు. అందుకోసం విద్యార్థులు, భారత పౌరులందరూ కూడా సిద్ధంగా ఉన్నారన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డు వేదికగా మేమున్నాం, ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి, మేము సిద్ధంగా ఉన్నాం, మేము మీకు అందరికి మద్దతిస్తున్నాం అని చెప్పి పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. అదేవిధంగా నిన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి నేతృత్వంలో మీటింగ్ పెడితే రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే మా పార్టీ అధ్యక్షులు వెళ్ళి భారత ప్రభుత్వం పాకిస్తాన్ని, ఉగ్రవాదాన్ని, పాకిస్తాన్ దేశాన్ని ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ఏ చర్యలు తీసుకున్నా మేము మద్దతు తెలుపుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. మా పోరాటం బీజేపీపై లోపల ఉన్నటువంటి స్థానిక అంశాలే, కానీ పాకిస్తాన్పై పోరాటం అంటే మేమంతా ఒకటే. పాకిస్తాన్పై పోరాటం చేయడంలో పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, అంతా ఒకటి. ఇలా చూడండి, ఇలా అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళే బయటకు వచ్చేసి పాకిస్తాన్ పైన యుద్ధం చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలా దేశంలో ఉన్న ముస్లింలలో కూడా దేశభక్తి కనపడుతుంది. ఇదంతా చూస్తుంటే స్వతంత్ర పోరాటంలో ముస్లింలు ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళపై పోరాటం చేశారో, హిందువులు ముస్లింలు కలిసి ఏ విధంగా కొట్లాడారో, ఈరోజు పాకిస్తాన్ పైన కూడా భారతదేశంలో హిందువులు ముస్లింలు అందరం కలిసి కొట్లాడతామని చెప్పి ఇలా ఒక దేశంలో కొత్త వాతావరణం, ఒక మత సామరస్యవాదం బయటకు వచ్చేసింది. చాలా అభినందించదగ్గ విషయం. అంటే దేశం విషయంలో ఎవడైనా పరాయి దేశస్థుడు దాయాదేశమైన పాకిస్తాన్ కల్పించుకుంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు మేమంతా ఒక్కటే అని చెప్పినటువంటి యుద్ధం ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడుతుంది. అది భారతీయుల యొక్క గొప్పతనం. కాబట్టి ఎప్పటికీ పాకిస్తాన్ అనేది విద్వేషాలు రెచ్చగొడుతుంది, అది మత ఛాందసవాదాన్ని కలిగి ఉంటుంది పాకిస్తాన్ అనేది. కాబట్టి ఈ మత ఛాందసవాదం జిహాద్ రూపంలో భారతదేశంలో అల్లకోలాలు సృష్టిస్తూ ఎదుగుతున్న దేశాన్ని, ఆ అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా వాళ్ళు ఎదగకుండా 1947 సంవత్సరంలో దేశం విడిపోయినప్పుడు వాళ్ళు ఎట్లున్నారో వాళ్ళ పరిస్థితి అది. ఇలా మనం ఎక్కడ ఉన్నాం? సొంతగా క్షిపణులు తయారు చేసుకుంటాం, సొంతగా ఐఎన్ఎస్ యుద్ధనౌక, దాని గొప్పతనాన్ని చెప్పుకోవాలి. ఐఎన్ఎస్ యుద్ధనౌక ఇలా కరాచీ మీద, పోర్టు మీద నావిక సంబంధించిన వాళ్ళ మొత్తం కూడా ధ్వంసం చేసింది. కాబట్టి చేతగాని పిరికి పందులు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారంటే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో జనావాసాల పైన పేలని ఉత్తుత్తి బాంబులు వేస్తున్నారు. ఇది సిగ్గుచేటు వాళ్ళకి. అసలు ఏం నేర్చుకున్నారు ఇన్ని సంవత్సరం? ఎక్కడికి పోయారంటున్నారు? ఇంతకాలం చైనా సరసన, ఎప్పటికి చైనా సరసన బతుకుతూ, చైనా రెచ్చగొడితే రెచ్చిపోతూ, భారతదేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నటువంటి దానికి తప్పకుండా ఈసారి యుద్ధం జరగాల్సిందే, గట్టి దెబ్బ జరగాల్సిందే, పాకిస్తాన్ దేశానికి గోరి కట్టాల్సిందే. మళ్ళీ ఉగ్రవాదం అనే మాట భవిష్యత్ తరాలు భారతీయులు వినపడాల్సిన పని లేదు, వినాల్సిన అవసరం కూడా రాకుండా ఉండాలి. కాబట్టి ఒక పక్క చైనా కవ్వింపు చర్యలు చేపడుతుంది, ఒక పక్క భారత ఎదుగుదలను చూసి తట్టుకోలేక
చైనానే ఒక విధంగా ఈ విధంగా రెచ్చగొడుతుంది కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలా, భవిష్యత్తులో చైనా దేశం కూడా వాళ్ళ సాంకేతిక పరంగా అభివృద్ధి చెందొచ్చు. కానీ భారతీయ యొక్క సైనికుల యొక్క శక్తి గొప్పది. గతంలో చైనాను ఎదుర్కొన్నారు, పాకిస్తాన్ ఓడించారు, మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ని ఓడించి వశపరుచుకుంటారు తప్పకుండా. కాబట్టి ఇలా అమెరికా దేశం ఏదో ఆలోచన చేయండి అంటారు. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక శాఖే ట్వీట్ చేయడం జరిగింది, మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మరి బాగలేనప్పుడు ఈ ఆటలు ఎందుకు రా భయ్ మీకు? చేతకాని వాళ్ళు అంత మెలకుండా కూర్చుంటే మేము ఇంత పడేస్తాం కదా. మేము సంపాదించిన సంపాదనలో పాకిస్తాన్లో పేదవాళ్ళ కోసం భారత ప్రభుత్వం సహాయం చేస్తుంది కదా. మీరు ఎందుకు ఈ విధంగా కుట్రలు కుతంత్రాలు చేసి అమాయకమైన భారతీయుల యొక్క ఆడబిడ్డల యొక్క బొట్లు నుదుటి తులకాన్ని తెరిచివేశారు. కాబట్టి ఆపరేషన్ సింధూర్ మీ పైన పడుతుంది, మీ భర్తం పడుతుంది, మిమ్మల్ని మీ గోరి కడదని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిండు, దేశానికి విరుద్ధంగా దేశానికి వ్యతిరేకంగా యుద్ధానికి ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెట్టినా వాళ్ళందరి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, అట్లా ప్రేమ ఉంటే పాకిస్తాన్ బోండని ఇండైరెక్ట్గా చాలా కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఎట్లా చూస్తారు ఈ వ్యతిరేక పోస్టులు పెట్టే వాళ్ళ విషయంలో? ఇప్పుడు దేశానికి వ్యతిరేకంగా ఎవరూ పోస్టులు పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టరు కూడా. అందరిలో దేశభక్తి ఉంది, పవన్ కళ్యాణ్కే కాదు. పవన్ కళ్యాణ్కి మధ్యలో వచ్చిన దేశభక్తి. ఆయన సినిమా నటుడు, ఆయనకు ఫస్ట్ అసలు దేశం అంటే తెలియదు, సైనికులు అంటే తెలియదు, రాజకీయాలు అంటే తెలియదు. కాబట్టి రాజకీయ పార్టీ పెట్టిండు, సరే డిప్యూటీ సీఎం అయిండు. యుద్ధం విషయంలో ఎవరిని భారతీయుల్ని కించపరచొద్దు. నిజమైనటువంటి ఉగ్రవాదులు ఉంటే మనమే ఏరివేయాలా, అంతేగాని ఎవరు పోస్టులు పెడతారు, ఎందుకు పెడతారు? నువ్వు ఒక్కడే దేశభక్తుడువా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్లాంటి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు. నిజంగా ఎవరైనా పెడితే వెంటనే చట్ట ప్రకారం చెప్పండి, కేంద్ర బలగాలు ఉన్నాయి, హోంశాఖ ఉన్నది, ఫిర్యాదులు చేయండి. చట్టపరంగా ఎవడు కూడా ఉగ్రవాద, భారతీయుడా, పాకిస్తానుడా, లేదంటే బంగ్లాదేశీయుడా అని చెప్పి ఆలోచన చేస్తారు. కాబట్టి ఇక్కడ యుద్ధం జరిగేటప్పుడు మనమందరం ఒకతాటిపైకి రావాలి. అనవసరంగా అపోహలు సృష్టించి నేనే గొప్ప, నేనే యుద్ధం చేస్తా, మా పార్టీనే యుద్ధం చేస్తుంది అనే విధంగా మాట్లాడి దేశంలో ప్రజలను విడగొడితే మాత్రం మనకి నష్టం జరుగుతుంది. కాబట్టి బక్క దేశం పైన, దాయాద్ దేశం పైన, పాకిస్తాన్ పైన యుద్ధం జరిగేటప్పుడు మనమంతా ఒకటే అని చెప్పి ఒక ఐక్యతా రాగం రావాలి. కాబట్టి నాయకులు, ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఆ రాగం తీసుకురావాలి. కానీ ఆ నాయకులే విచ్ఛిన్నం చేసే విధంగా మాట్లాడితే మంచిది కాదనేది నా అభిప్రాయం. సో ఇది చైనా ప్రోడక్ట్ అంటేనే క్వాలిటీ ఉండదు, ఏముండదు అన్నట్టుగా. సో చైనా అడ్డు పెట్టుకొని, చైనాను సపోర్ట్ తీసుకొని పాకిస్తాన్ వేస్తున్న బాంబులన్నీ కూడా తుస్సు బాంబులే. భవిష్యత్తులో చైనా కూడా భారత్ బుద్ధి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. సో దయచేసి ఈ పరిస్థితుల్లో అందరం ముక్తకంఠంతో అందరం కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీని కావచ్చు, ఆ యుద్ధాన్ని కావచ్చు మనం ఎదుర్కోవాలి. భారతదేశానికి మనం ఎంతో కొంత రుణపడి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అవసరమైతే బార్డర్కి పోవాలి, ప్రాణాలు ఇవ్వాలంటూ మానవతరాయి చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఇది మొత్తం మీద లేటెస్ట్ అప్డేట్స్. సో మాట్లాడదాం ఇంకొంతమంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులతోటి, వాళ్ళతో ఉన్నటువంటి అప్డేట్స్ కూడా తెలుసుకుందాం, వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.